శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం గురించి మనం వినే ఉంటాం. ఒకసారి మహావిష్ణువు దీన్ని కనుక ప్రయోగించాడంటే దాని శక్తిని తట్టుకోవటం ఏ దేవతలకు సాధ్యం కాదట. మరి అంత శక్తివంతమైన శ్రీ మహావిష్ణువుకి ఆ సుదర్శన చక్రాన్ని ఎవరిచ్చారు? అసలు ఆ సుదర్శన చక్రం ఎలా ఉద్భవించింది? ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు చేతిలోని చక్రం చాలా శక్తివంతమైందని పురాణాల్లో చెప్తారు. శివుడి చేతిలో శూలం, విష్ణువు చేతిలో చక్రం రెండూ కూడా శక్తివంతమైనవి. శ్రీహరి కుడి చేతి చూపుడు వేలికి ఉండే చక్రానికి అద్భుతమైన శక్తులున్నాయి. దీని గురించి విష్ణు పురాణంలో చాలా ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకి ఈ ఆయుధం మధ్యలోనే వచ్చిందట. 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేసి దీన్ని వరంగా పొందారని వివరిస్తారు. సుదర్శన చక్రంలో బ్లేడును పోలిన పదునైన ఆకారాలు 108 ఉంటాయి. రెప్పపాట్లో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుందట ఈ సుదర్శన చక్రం. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు అన్నమాట. చక్రాన్ని కేవలం శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి. శత్రువు ఎంత శక్తివంతమైన వాడైనా దీని ముందు నిలబడలేడు. ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువును వేటాడి గాని ఇది తిరిగి రాదు. లక్ష్యం పూర్తయిన తర్వాతే వెనక్కి వస్తుందట. సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. పరిగెత్తడం ఆపేసి శ్రీహరిని శరణు వేడితే అది ఆగిపోతుందని పురాణాల్లో చెప్పబడింది. 8వ అవతారమైన ద్వాపర యుగంలోని కృష్ణ అవతారంలో అగ్నిదేవుడి నుంచి చక్రాన్ని పొందాడని కొందరంటారు. కేవలం పరశురాముడికి మాత్రమే సుదర్శన చక్ర ప్రావీణ్యత గురించి శ్రీకృష్ణుడు ఉపదేశించాడట. పురాణాల ప్రకారం శివుడి గురించి మహావిష్ణువు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడట. తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందిస్తాడట. అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడి చేతి చూపుడు వేలికి ఈ సుదర్శన చక్రం ఉంటుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.